ఇంకా రిసెప్షన్ అయితే మంచిగా జరిగిపోయింది. రిసెప్షన్ మొత్తం అయ్యేటప్పటికి 11-11:30 అయిపోయింది అనమాట. మేము రూమ్ కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామని వెళ్ళాము. కానీ వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోవడం వల్ల అప్పటికే నిద్రపోయాం అనమాట. అంటే 11-11:30కి అప్పటికి రూమ్ లోనైతే కరెంట్ పోయింది. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే దానివల్ల కొంచెం తొందరగా నిద్రపోయి ఉంటే తొందరగా లేచేవాళ్ళమి. ఇంత చేసి పెళ్లి అయితే చూడలేకపోయాను అనమాట. ఇంక రూమ్ కి అయితే వెళ్ళిపోయిన తర్వాత విశ్వ అప్పటికి ఆడతానే ఉన్నాడు, అసలు నిద్రే పోలేదనమాట. ఒక గంట సేపు నిద్రపోదామని లేచేటప్పటికి 4 అయిపోయింది అనమాట. 4 అయిపోయింది, ముహూర్తం టైం అయిపోయింది. ఇంకా గబగబా లేచి రెడీ అయిపోయాము. అప్పటికి చూడండి నా ఫేస్ నిద్రమత్తులోనే ఉన్నట్టే ఉంది. ఇంకా బ్రష్ అప్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి శారీ అయితే డ్రాప్ చేసేసుకున్నాము. ఇంకా గబగబా జడ కూడా వేసుకోలేదనమాట, రిసెప్షన్ జడే ఉంచేసుకున్నాను. ఇంకా మొత్తానికి రెడీ అయిపోయి కిందకి వెళ్దాం అనేటప్పటికి మొత్తం పెళ్ళంతా అయిపోయింది. సారీ ఫర్ ద మీకు అస్సలు చూపించలేకపోయాను. చాలా ట్రై చేశాను అనమాట, లేసేద్దాము చూపిద్దాము పెళ్లి అన్ని చూపిద్దాం అనేసి. ఇంకా వెళ్ళేటప్పటికి మొత్తం పెళ్లి అయిపోయి 7 అడుగులు వేస్తారు కదా, దానికైతే ప్రిపరేషన్ అయితే అవుతుందన్నమాట. సో ఇదైనా చూపించగలిగాను అని అనిపించింది. మాలో పెళ్లిళ్ళు ఏంటంటే నించొని అటు ఇటు నించొని కడతారనమాట తాళి. ఈ వీడియోలో నీకు చాలా సార్లు చెప్పుంటాను మన ఛానల్లో. ఇక్కడైతే నించొని కడుతూ ఉంటారనమాట. మన సైడ్ కూర్చొని కడతారు కదా, అట్లా ఎదురెదురుగా నించొని అయితే ఇక్కడ కడతారనమాట. ఇక్కడ జీలకర్ర బెల్లం కూడా నించొనే పెట్టుకుంటారు. ఇంకా ఫైనల్ ఇక్కడ 7 అడుగులు అయితే వేసేసారనమాట. ఇంకా వీడియో ఎందుకైనా మంచిదని చెప్పేసి తీసుకున్నాను. కొంచెమైనా మిగులుతుంది మెమరీ కోసం అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ అయిపోయింది. ఇంకా బిందెలో ఉంగరాలు వేసి ఉంటాయి కదా, అవైతే ఆడలేదు, ఎందుకో తెలియదు మరి వాళ్ళకి ఆచారం లేదేమో మరి. ఇంకా తొందరగా అయిపోతే ఇంక బయటకు వచ్చేసిన తర్వాత అరుంధతి నక్షత్రం అయితే చూపించడానికి అయితే వెళ్తున్నారు. ఫస్ట్ అయితే నక్షత్రానికి పూజ చేస్తారు కదా, అట్లయితే పూజ చేశారనమాట. మౌని రిసెప్షన్ డ్రెస్లో బాగుందా, ఈ డ్రెస్లో బాగుందో చెప్పండి. ఖచ్చితంగా ఈ డ్రెస్లోనే బాగుంటారు, ఎందుకంటే తెలుగింటి సాంప్రదాయం వేరు కదా, చాలా మంచిగా ఉంటారనమాట. ఇంకా పూల జడ కూడా సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా ఫైనల్లీ మీకు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అయితే దగ్గర నుంచి అయితే చూపించేస్తున్నాను. ఈ వీడియో వచ్చి నేను తీయలేదు, మా బావగారు వాళ్ళ పాప అయితే తీసిందనమాట. ఇంకా బయటకి నేను వెళ్ళలేక వాళ్ళ చేత అయితే తీపిచ్చాను. ఇంకా అరుంధతి నక్షత్రం కోసం అయితే పొద్దున్న అయితే 5 o'clock అయిపోయింది. 5కి ఇట్లా నక్షత్రాలు ఉండవు, కానీ పూజ చేసి ఖచ్చితంగా చూపియాలి, కనిపించాలి, ఇంకా దండం అయితే పెట్టుకోవాలి. పంతులు గారు అయితే వాళ్ళకైతే అక్షంతలు అవన్నీ చూపిస్తున్నారనమాట. ఇంకా ఫైనల్లీ పూజ అయితే మంచిగా చేసేసారు, పెళ్లి కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మా పెళ్లి సిరీస్. ఇంకా కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి, అది మీకు తర్వాత వీడియోస్లో అయితే పెడతాను. పెళ్లి వీడియో పెట్టలేదని ఫీల్ అవ్వకండి, ఇంకా ఎవరిదైనా పెళ్ళిళ్ళు రావచ్చు, వాళ్ళలో ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా మొత్తానికి పెళ్ళి అయితే మంచిగా ఏమీ లేకుండా అంటే మంచిగా జరిగిపోయింది అనమాట. అందరూ కూడా ఇంటికైతే బయలుదేరిపోతున్నారు. ఇప్పుడైతే పెళ్లి కూతురు అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట. స్టార్ పట్టుకుని వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎట్లా ఏంటి అనేసి చూపిస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. ఇంకా మొత్తం అంతా సర్దేసుకొని మేము కూడా కిందకైతే వచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. అబ్బాయితో పెళ్లికూతుతో పాటు మేము ఇంకో వదిన అయితే వచ్చారనమాట. మేము ఇద్దరమే వెళ్ళాము. ఇంకా పెదమ్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకా పెదమ్మ నేను వదిన అయితే వెళ్ళి ఉన్నామన్నమాట పెళ్లికూతుతో పాటు. నెక్స్ట్ చిన్న ట్విస్ట్ అయితే ఉంది, అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఇవాళ పెళ్లి వీడియో. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పవన్ అండ్ మౌనిషా. మీరు కూడా ఖచ్చితంగా విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పిన్ని అడిగింది వీడియో.